ఇక్కడ చూస్తున్న టాపిక్స్ ప్రమాదంలో పడ్డ భారత ప్రజాస్వామ్యం అన్నా, ఎలక్షన్ కమిషన్ అన్నా మాకేం సంబంధం అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. రాబోయే మీకు ఎంత 15 ఏళ్ళ వయసు ఉంటుందా? ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు మీకు ఉంటుంది. 17 వెరీ గుడ్. రాబోయే సంవత్సరంలో మీరు కోటకు సంపాదించుకొని పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి మీరు కూడా శ్రద్ధగా ఉంటే కొన్ని విషయాలు చెప్తాను. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసా? 200 దేశాలు పైగా ఉన్నాయి. ఈ 200 దేశాలకు సంబంధించి మొత్తం 200 దేశాల్లో 800 కోట్ల ప్రజలు జీవిస్తున్నారు. మరి ఇంతమంది జనాన్ని ఎవరు పాలించాలి? ఎట్లా పాలించాలి? ఎవరు నడపాలి? ఎవరు చెప్తే వింటారు, ఎవరు చెప్తే వినరో కొన్ని తెలుసుకోవాలి కదా. అట్లా దాంట్లో కాబట్టి ఈ మొత్తం ఈ 200 దేశాలను కూడా 200 రాజ్యాలుగా అనుకుందాం. ఒకప్పుడు 1000 రాజ్యాలు ఉండేవి. రాచరికాలు రాజులు పోయిన తర్వాత ఈరోజు 200 దేశాలు దాదాపు ఉన్నాయి. 200 దేశాలు అంటే 200 రాజ్యాలు ఉన్నట్లు. అసలు రాజ్యం అంటే ఏమి? స్టేట్ అంటారు ఇంగ్లీష్లో. రాజ్యం అంటే 4 లక్షణాలు ఉండాలి. మనిషి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, కాళ్ళు చెవులు ముక్కు ఎట్లుంటే మనిషి అంటామో, రాజ్యం అంటే 4 లక్షణాలు ఉండాలి. రాజ్యానికి ఏమిటంటే ప్రజలు ఉండాలి, 1, 2 భూభాగం ఉండాలి, 3 ప్రభుత్వం ఉండాలి, 4 సార్వభౌమ అధికారం ఉండాలి. మూడవది ఏంటి? ప్రభుత్వం. ఈ రాజ్యాన్ని నడపాలంటే, ప్రజలు పాలించాలంటే, ప్రజలకు ఏది మంచి ఏదో చెడు చెప్పాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది అవసరము. ప్రభుత్వం లేకుంటే ప్రజల్ని సరైన దారిలో నడిపించలేము, ప్రభుత్వాన్ని పాలించలేము. కాబట్టి ఈరోజు అన్ని 200 రాజ్యాల్లో దాదాపు 90% దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి నడుస్తున్నాయి. మన దేశంలో కూడా దాదాపు ప్రపంచంలో 100 సంవత్సరాల నుంచి అమెరికా దేశంతో మొదలై ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతూ ఈరోజు ప్రజలు పాలిస్తూ వస్తున్నారు. అలాంటి ప్రభుత్వ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశంలో ఏర్పడి కూడా దాదాపు 70 సంవత్సరాలు ఈరోజు దాటింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు సంవత్సరం అయిన తర్వాత పరీక్షలు పెడతారు కదా. పరీక్షలో పేపరు ఖచ్చితంగా ఒక మంచి మాస్టర్ తయారు చేసి ఆ పేపర్ లీక్ చేయకుండా పరీక్ష జరిగేంత వరకు ఆ పేపర్ అట్లే పెట్టేసి పరీక్ష రోజు మీకు ఇచ్చిన తర్వాత ఆ పేపర్ చూసుకొని ప్రశ్నలు తెలుసుకొని వచ్చినప్పుడు రాస్తారు. పాస్ అయ్యేవాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అయ్యేవాళ్ళు ఫెయిల్ అవుతారు. పేపర్లు కూడా సరిగ్గా మాస్టర్ చదువుకొని పరీక్ష పేపర్లు దిద్ది సరిగ్గా మార్కులు అందించాలి. అట్లా కాకుండా పరీక్ష పేపర్ తయారు చేసిన తర్వాత పరీక్ష పేపర్ లీక్ అవుతుంది. కొంతమంది అమ్మాయిలకు పరీక్ష ఏ క్వశ్చన్లు వస్తాయో తెలుస్తాయి, కొంతమందికి తెలియవు. తర్వాత పరీక్ష రాసిన తర్వాత కొంతమంది అమ్మాయిలకు ఎక్కువ మార్కులు వేస్తారు, కొంతమంది తక్కువ మార్కులు వేస్తారు. అప్పుడు మీకు పరీక్షలు అంటే ఏముంటుంది? పరీక్షల మీద నమ్మకం కలుగుతుందా? కలగదు. పరీక్షలు అంటే విశ్వాసం ఉండదు, పరీక్షలు అంటే భయం ఉండదు. ఎందుకు ఈ పరీక్షలు? కొంతమంది మార్కులు వస్తాయి, కొంతమంది సరిగ్గా మార్కులు రావు, కొంతమంది ముందే ప్రశ్నలు తెలుసుకొని పరీక్షలు రాస్తామని చెప్పి ఒక అనుమానం వస్తుంది, అవిశ్వాసం ఏర్పడుతుంది, పరీక్షల పట్ల శ్రద్ధ తగ్గుతుంది, అన్నీ కూడా తగ్గిపోతాయి, చదువుకోరు సరిగ్గా. అట్లానే భారతదేశంలో ఈరోజు ఈ ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదం ఏర్పడింది. ఏమిటి ప్రజాస్వామ్యం అంటే? ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించడానికి మనమంతా ఢిల్లీకి వెళ్ళో అమరావతికి వెళ్ళో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేం. ఓటు హక్కున్న వాళ్ళు 18 సంవత్సరాలు ఇంటి వాళ్ళు కదా ఓటు హక్కు ఉంటుంది. ఈ ఓటు హక్కున్న వాళ్ళంతా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అమరావతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎమ్మెల్యేలు అనుకుంటాం, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంపీలు అనుకుంటాం. ఈ ఎంపీలు కలిసి ఎంపీలంతా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, ఎమ్మెల్యేలంతా అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడమే. ప్రజలే ప్రత్యక్షంగా పాలించలేరు కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ చేత మనం పరిపాలించబడుతున్నాం. కాబట్టి దాన్నే ప్రజాస్వామ్యం అంటాం. మనమంతా అందరూ కలెక్టర్లు కాలేరు కదా, అందరూ ఎస్పీలు కాలేరు కదా, అందరూ ముఖ్యమంత్రులు కాలేరు కదా, అంత ప్రధానమంత్రులు కాలేరు కదా. కాబట్టి అలా నడిపించడానికే మన ఇంటికి హెడ్ మన తల్లి తండ్రి ఎట్లా ఉంటారో ఈ దేశాన్ని నడిపించడానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్రపతి ఉంటారు. అలాంటి వ్యవస్థకి ఈరోజు ప్రమాదం వచ్చి పడుతూ ఉంది. ఏమిటి ప్రమాదం అంటే? భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం బాగుండాలంటే, ప్రజలంతా సుభిక్షంగా బతకాలంటే దాని కీలకమేంటి? ఎన్నికలంటే ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికలు జరిపిస్తారు. ఆ ఎన్నికల్లో ప్రజలంతా వచ్చి ఓట్లేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఆ ఎన్నికలు జరిపించే విధానం, ఆ ప్రక్రియ కొనసాగించే పద్ధతి ఏంటంటే ఎన్నికల కమిషన్ ఉంది.
ఈ ఎన్నికల కమిషనే ఈరోజు భారతదేశంలో దేశానికి రాష్ట్రాలకు ఎన్నికలు జరిపిస్తూ ఉంది. ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే, ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. అటువంటి ఎన్నికల కమిషనే ఈరోజు భారతదేశంలో సరిగ్గా పనిచేయకపోతుంది. పారదర్శకత లోపించింది, సమర్థత లోపించింది, లోపభూయిష్టంగా పనిచేస్తుంది. కాబట్టి అటువంటి ఎన్నికల కమిషన్ సరిగ్గా పనిచేయకపోతే ప్రజలంతా ఓట్లు వేయడానికి చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు బీహార్లో ఈ మధ్య ఎలక్షన్ జరిగినాయి. చాలామంది చనిపోయిన వాళ్ళకి లక్షల మందికి ఓట్లు ఉన్నాయి, బతికున్న వాళ్ళకి ఓట్లు లేవు. చనిపోయిన వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, బతికున్న వాళ్ళకి ఓట్లు లేవు. ఆ ప్రాంతంలో లేని వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, ఉన్న వాళ్ళకి ఓట్లు లేవు. కొన్ని లక్షల మంది ఎలాంటి అడ్రస్ లేకుండా మనం ఓటక్కు ఉండాలంటే పలాని వీధిలో పలాని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓటక్కి ఇస్తారు. జీరో అనే అడ్రస్తో కొన్ని లక్షల మంది ఓట్లు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్రస్తో కొన్ని లక్షల మందికి ఓట్లు ఉన్నాయి. అంటే రకరకాల అక్రమ మార్గాల్లో అనేక మందికి దొంగ ఓట్లు కల్పించి అసలైన ఓట్లు తీసేసి దాదాపు 65 లక్షల ఓట్లను బీహార్ రాష్ట్రంలో తీసేశారు. దానివల్ల ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుందా? అందరూ ఓటేయలేరు కదా. ఈరోజు వాస్తవంగా ఎన్నికలు జరిగితే ఈరోజు చాలామందికి 120 మంది మాత్రమే ఓటుకు నమోదు చేసుకుంటున్నారు. 80 మందిలో కేవలం ఒక 70%, 80% ఓటేస్తే, అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న 100 మంది ప్రజల్లో 50 మందే ఓటింగ్కి వెళ్తున్నారు, 50 మందే ఓటేస్తున్నారు. ఈ 50 మంది అంటే మిగతా 50 మంది ప్రజాస్వామ్యానికి ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు. 50 మంది ఓటేసినప్పుడు 50 మందిలో ఒక పార్టీకి 20% వస్తాయి, ఇంకో పార్టీకి 10% వస్తాయి, ఇంకో పార్టీకి 5% వస్తాయి, ఇంకో చోటకి 20% రావచ్చు, పంచుకుంటారు. కానీ అలాంటప్పుడు అంటే చాలా 20% ఒకరికి, అందరు ఈ 50% ఓట్లు అందరికన్నా ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళే పాలిస్తారు. 20% ఓట్లు వచ్చిన వ్యక్తే ఈరోజు రాజ్యాన్ని వెళ్ళే పరిస్థితి ఉంది. మిగతా 20% మంది దూరంగా ఉంటున్నా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం మనగాడికి సాగించాలంటే, ప్రజలంతా ఓటింగ్లో పాల్గొని మంచి ప్రభుత్వాలు ఎన్నుకోవాలంటే ఈ ఎన్నికల కమిషను నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయడం లేదు. ఎన్నికల కమిషన్లో 3 సభ్యులు ఉంటారు. ఒకరు ప్రధానమంత్రి ఉంటారు, ఒకరు ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, ఇంకోరు గతంలో ప్రధాన న్యాయమూర్తి ఉండేవాళ్ళు. ఆ ప్రధాన న్యాయమూర్తి అడ్డంకి అని చెప్పి ఆయన నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ఉంటాడని తెలిసి ఆయన పక్కకు పెట్టేసి, ఆయన తొలగించేసి ఆయన స్థానంలో మరో క్యాబినెట్ మాత్రం చేర్చుకునే ప్రక్రియ ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఈ ప్రజాస్వామ్యం ఒకటి ప్రమాదంలో పడింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి. దీన్ని మార్చుకోలేకపోతే రాబోయే రోజులన్నీ గడ్డు రోజులుగా ఉంటాయి. మేము చదువుకుంటున్నాం కదా, మాకు దీంతో సంబంధం ఏంటి, మాకు ఏం అవసరమని అనుకోవచ్చు. మేమంతా 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, మాకన్నా మీకే ఎక్కువ అవసరము, మీకే ప్రజాస్వామ్యం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో మీరు బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించి ప్రశాంతంగా సంతోషంగా జీవించాలంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే మీరు కూడా బాధ్యత తీసుకుని పనిచేస్తే తప్ప, కనీసం తెలుసుకొని మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు కూడా చెప్పాల్సిన అంశం ఉంది. ఈరోజు ఓటింగ్ ప్రక్రియ సరిగా జరగడం లేదు. ఓటింగ్ ప్రక్రియ జరిపే ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయడం లేదు. ఈ ఎన్నికల కమిషన్ ప్రభుత్వమే పెత్తనం చేస్తూ ఉంది. ఆ ప్రభుత్వం యొక్క వాళ్ళ అభిరుచుల ప్రకారము, వాళ్ళ ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలి. మీకు మార్కులు వేసే మాస్టర్ తన నిష్పక్షపాతంగా ఉండాలో, ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఉన్నప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. అప్పుడే మంచి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఒక చిన్న నార్వే దేశం ఉంది. నార్వే చాలా చిన్న దేశం, 167 మంది పార్లమెంటు సభ్యులు ఉంటారు. ఇది యూరోపియన్ కాంటినెంట్ ఒక భాగం. అక్కడ ఎంత నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయంటే, గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సభ్యులు ఎన్నుకుంటున్నారు, పట్టణ ప్రాంత సభ్యులు తక్కువ మంది ఎన్నుకుంటున్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా పట్టణ ప్రాంత వాసులు గ్రామీణ ప్రాంతాన్ని డామినేట్ చేయకుండా, గ్రామీణ ప్రాంత వాసులకు ఎక్కువ విలువ ఉండేటట్లు, వాళ్ళదే చేయి ఉండేటట్లు, వాయిస్ ఉండేటట్లు ఈరోజు అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఎంపీలను ఎన్నుకునేటువంటి ప్రక్రియ యూరోపియన్ కంట్రీస్లో కొనసాగుతుంది. నార్వే దేశంలో అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా దొంగ ఓట్లు ఉండవు, డబ్బుకు ఓట్లు వేసే వాళ్ళు ఉండరు, లాలూచి పడే వాళ్ళు ఉండరు, భయపెట్టే వాళ్ళు ఉండరు. నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటేసే సంస్కృతి ఈరోజు నార్వే ఒక చిన్న దేశంలో ఇప్పటికి కూడా గత 70 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. మరి అలాంటి ఒక చిన్న దేశం, మన జిల్లా ఉంటుంది ఒక దేశం,
అలాంటి దేశంలోనే చక్కగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నప్పుడు మనకేం రోగమైంది, మనకేం కష్టం వచ్చింది? కాబట్టి ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు బాగా నడుపుకుంటున్న యూరోపియన్ దేశాలు, అమెరికాలో కొంత సమస్యలు ఉండొచ్చు, కొంతమంది ఇంకా అంటుంటారు మనకన్నా 2 సంవత్సరాల తర్వాత చైనా ఉంది ఒకటి. చైనాలో ఇప్పటికి కూడా కొంతమంది ఎన్నికలు జరగలేదంటారు, కానీ చైనాలో కూడా ఎన్నికలు సవ్యంగా జరుగుతున్నాయి. నేషనల్ ప్రావిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 190% మంది అక్కడ ఓటేస్తున్నారు. అమెరికాలో 165% మంది ఓటేస్తున్నారు. ఇండియాలో కూడా 80% ఓటు అనుకున్నప్పటికి కూడా అసలైన ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వాళ్ళు చాలా తక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎలా ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుందంటే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం ముందుకెళ్తుంది. ప్రశ్నించలేకుండా ఏది చెప్తే అది విని నమ్ముకుంటే ప్రజాస్వామ్యం ముందుకెళ్ళదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మా ముఖ్య అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి సార్ కూడా మొత్తం దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ గురించి ఏం జరుగుతుందో ఉదాహరణతో పాటు చక్కగా వివరిస్తారు. వినండి శ్రద్ధగా, మీకు ఖచ్చితంగా జీవితం ఉపయోగపడుతుంది. ఒక 5 నిమిషాలు వేస్ట్ చేసుకోకండి. ఇది వింటే రేపు పొద్దున పరీక్షలు రాయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ఉద్యోగాలకు వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఉపయోగపడుతుంది. ఏది కరెక్టు, ఏది తప్పు అనే విచక్షణ మంచిగా అవసరం. అది కనుక్కున్నప్పుడే, తెలుసుకున్నప్పుడే మీ భవిష్యత్తు బాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధగా విని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫస్ట్ అనుకున్నాను, సగం మంది విద్యార్థులు ఉన్నారు, సగం మంది పెద్దలు ఉన్నారు. ఈ బ్యానర్ చూస్తే, ఫ్లెక్స్ చూస్తే పిల్లలు ఏమనుకుంటారో, మాకేం సంబంధం అనుకుంటారంటే కొన్ని ప్రశ్నలు మా మనసులో నేను భాష అనుకున్నాం. అట్లేం అనుకోకండి, మీకు కూడా దీంతో సంబంధం ఉంది. వయసుకి చాలా ఉంది. మీదే రాబోయే భవిష్యత్తు, రాబోయే జీవితం అంతా మీదే. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి, తెలుసుకోండి, సార్ చెప్పిన విషయాలు తెలుసుకోండి. మీ బాధ్యతను తెలుసుకొని బాధ్యతగా ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా మంచి దేశాన్ని, మంచి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.